టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనోడు ఎవర్రా? రే రామా, నవ్వరా, స్మైల్. వచ్చే జన్మలో మాలాగా గొప్ప ధనవంతులై పుడతారని ఆశిస్తున్నాను. ఇలాంటి గొప్ప గొప్ప ఆల్బమ్స్లో ఫోటో దిగే అవకాశం ప్రతిసారి రాదు. దానికి ఎంతో అదృష్టం ఉండాలి. గిరిగారు, మేడం, మీరు మేడం అని పిలవకండి. మీరు పేరు పెట్టి పిలవచ్చు. అయ్యో లేదు మేడం, మేడం అని పిలిస్తేనే నాకు కంఫర్ట్గా ఉంటుంది, మీకు గౌరవంగా ఉంటుంది. సారీ అండి, ఆ మూర్తి గారి ప్రవర్తన మాకు నచ్చదు. కానీ అక్కడ ఏం చేయలేకపోయాం. ఏం చేస్తామండి, వాళ్ళు పెద్దవాళ్ళు, మాలాంటి వాళ్ళం బతకడానికి వచ్చాం. వాళ్ళు అంటారు, మేం పడతాం. అలా పడాల్సిన కర్మేం లేదండి. పేదవాడైతే కష్టపడాలి, కానీ మాట పడాల్సిన పనేం లేదు. ఆత్మగౌరవాన్ని చంపుకోక్కర్లేదు. మీరెందుకు మీకోసం నిలబడరు? మీరెందుకు మీకోసం మాట్లాడరు? అవమానాన్ని భరిస్తూ వెళ్ళిపోతారా? నేను తప్పు చేశాను కదండి. మీరు చేసింది పొరపాటండి, కానీ అది కావాలని చేసింది కాదు. అందుకు అందరి ముందు చేసుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. అయిపోయింది కదండి, ఇంకా ఎందుకో. మీరు సంతోషంగా ఉన్నారా? అయిపోయింది కదా అని అంత తేలిక తీసుకోగలరా? ఈ విషయాన్ని మర్చిపోయి మీరు సంతోషంగా ఉంటారా? మిమ్మల్నే అడిగేది. ఇంతకుముందు ఇలాగే అవమానాలు పడుతూ ఉన్నారా? లేదండి, చెంప మీద కొట్టిన దెబ్బ గుండెకి తాకినట్టే ఉంది. కష్టంగానే ఉంది. దానికంటే కూడా కొట్టిన దానికి కూలీ కింద 500 ఇచ్చారు చూడండి, అది అంతకంటే గాయాన్ని రేపింది. కొట్టిన మనిషిని తిరిగి కొట్టలేకపోవచ్చండి, కానీ ఆ మనిషి చేసిన తప్పుని తప్పు అని చెప్పాలి. జీవితాంతం అతను చేసిన తప్పుని గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఇంకో చోట ఆ తప్పుని చేయకూడదు. దానికి మీరు ఎలా సమాధానం చెప్పాలో తెలుసా? ఆ డబ్బులు తిరిగిచ్చి దాంతోపాటు మీరు కష్టపడ్డ ఒక్క రూపాయిని ఆయన చేతికి ఎక్స్ట్రాగా ఇచ్చి మరీ నేను చెప్పిన మాట చెప్పండి. ఒక్క మాట చెప్పు. ఇందాక నేను ఫ్యాన్ పొరపాటున ఆన్ చేసి మీకు కోపం తెప్పించాను. ఆ కోపంతో మీరు నా చెంప మీద చేసుకున్నారు. నేను చేసిన తప్పుకి అది గుర్తించుకుంటానండి, కానీ నేను తప్పు చేయాలని చేయలేదండి. అది పొరపాటు. ఆ పొరపాటుని కూడా మీరు అర్థం చేసుకోకుండా మీరందరి ముందు అవమానించారు. ఒక మనిషిని అలా అవమానించడం కరెక్ట్ కాదండి. పైగా మీకున్న డబ్బు అహంకారం చూపించారు చూడండి, అది అస్సలు మంచిది కాదండి. రే, ఏం వాగుతున్నావురా నువ్వు? సార్, గొంతు పెంచకండి సార్. మీరు గొంతు పెంచితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు. అదే నేను గొంతు పెంచాననుకోండి, ఇక్కడే కాదు, వీళ్ళందరూ బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకో 100 మందితోనో 1000 మందితోనో చెప్పి నా గురించి మాట్లాడుకుంటారు. అది మీకు మంచిది కాదు. మీరిచ్చిన 500కి
ఇంకో ₹1 కల్పిస్తున్నాను. ఇదెందుకో తెలుసా? మళ్ళీ ఇంకెప్పుడో ఇంకో మనిషిని అవమానించకూడదు అని గుర్తు పెట్టుకోవడానికి. గుర్తుంచుకోండి సార్, ఈ రూపాయి మీకెప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది.